గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రంపచోడవరం నియోజకవర్గంలో విద్యార్థుల కష్టాలు అన్నీ కాదు. వర్షాకాలం వచ్చిందంటే చాలు విద్యార్థులందరూ కూడా ఇళ్లకే పరిమితం అవుతారు. చెప్పండి, ప్రతిసారి కూడా ఇదే ఇబ్బందులు మీరు పడుతుంటారా? ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఇదే పరిస్థితి. ప్రమాదం జరిగే ఏమన్నా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎప్పుడైనా జరిగాయా? జరిగినన్న పిల్లలు చెయ్యిలు కూడా ఇరిగిపోయినన్న. స్కూల్కి వెళ్ళాలంటే ఇప్పుడు ఎలా డ్రాప్ చేస్తున్నారు మిమ్మల్ని? పెద్దగా అత్తే ఇంకా ఇంట్లోనే ఉంటున్నామండి. ఇలా కొంచెం ఉంటే దాడుతున్నామండి. ఈ కాలువ రావడం వల్ల మా చదువులు పోతున్నాయండి. కాలువ ఎక్కువ వస్తే నెలల తరబడి మానేయాల్సి వస్తుందండి. దయచేసి బ్రిడ్జ్ కట్టించండి. పెద్ద నాయకులు వచ్చినా కానీ చూడనట్టు పోతున్నారండి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ ప్రకాష్. ప్రభుత్వాలు మారుతుంటాయి, పాలకులు మారుతుంటారు, అలాగే అధికారులు కూడా మారుతుంటారు. కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనుల యొక్క వాళ్ళ కష్టాలైతే తీరడం లేదు. ప్రతిసారి కూడా సంవత్సరం పొడుగునా కూడా అనేక కష్టాలు పడుతుంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో అలా పడుతున్నటువంటి కష్టాలు అన్నీ కాదు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు చదువుకోవాలంటేనే చాలా భయంకరమైన పరిస్థితులు అయితే ఉంటుంటాయి. ప్రధానంగా చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతాలలో వర్షాకాలం వచ్చిందంటే చాలు విద్యార్థులందరూ కూడా ఇళ్లకే పరిమితం అవుతారు. దానికి ప్రధాన కారణం చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతంలో ఏ వర్షాకాలంలో ఏ వాగు ఎప్పుడు పొంగి ప్రవహిస్తుందో కూడా ఎవరికి కూడా తెలియదు. ఈ నేపథ్యంలోనే అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన నియోజకవర్గం ఏదైతే ఉందో రంపచోడవరం నియోజకవర్గంలో, అలాగే ఈ యొక్క విద్యార్థుల కష్టాలు అన్నీ కాదు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడో ఈ యొక్క రంపచోడవరం ఏరియాలో దూర ప్రాంతంలో జరుగుతున్నాయంటే ఇటువంటి పొరపాటే. ఇది కేవలం ఏజెన్సీ ప్రాంతం ఐటీడీఏ ఆఫీసు సమీపంలోనే ఒక విద్యార్థులు పడుతున్నటువంటి కష్టాలపై, అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు పడుతున్న కష్టాలపై ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం చూసుకుంటే రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క సీతపల్లి వాగు చెప్పుకొస్తుంటారు. ఇది భూపతిపాలెం ప్రాజెక్టు నీరు అక్కడి నుంచి అయితే నీరు విడుదల చేస్తే మాత్రం ఈ కాలువ పొంగి ప్రవహిస్తుంటుంది. ఇటుగా ఏదైతే ఐటీడీఏ అధికారులు సమీపం నుంచి ఈ విద్యార్థులందరూ కూడా ఇటుగా వెళ్తారు, ఈ కాలువ దాటుతారు. ఇక్కడ ఈ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం మనం చూసుకుంటే ఏదైతే బందమావిడి గ్రామస్తులు అయితే సుమారుగా 200 పైగా జనాభా ఉంటారు. అందులో విద్యార్థులు సుమారు ఒక 60 మంది వరకు కూడా విద్యార్థులు ఉంటారు. వారు స్కూల్కి వెళ్ళాలంటే మాత్రం మనం చూస్తున్నటువంటి సీతపల్లి వాగు, ఇదే సీతపల్లి వాగు. ఇది చూడొచ్చు, అంటే మనం ఎంత లోతులో వస్తుందో. మనం ఇంకా ఎదరికి వెళితే మాత్రం ఇంకా ఆ పీకల లోతులో వాళ్ళంతా కూడా ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నారు. మీకు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. గత కొన్ని రోజుల క్రితం అయితే ఇదే సీతపల్లి వాగులో 9వ తరగతి విద్యార్థి, ఏదైతే గిరిజన సంక్షేమ హాస్టల్కి సంబంధించినటువంటి ఒక విద్యార్థి అయితే మిస్ అయిన పరిస్థితి ఉంది. ఆగస్టు 30వ తారీఖున అతను శవమై కూడా తేలినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇదే కాలంలో సరదాగా ఈతకొచ్చి ఆ విద్యార్థి అయితే గల్లంతవి మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఏదైతే గిరిజన సంక్షేమ హాస్టల్కి సంబంధించినటువంటి అధికారులు నిర్లక్ష్యం వల్లే విద్యార్థి చనిపోయారు. ఆ యొక్క ఇందులోకి వెళ్ళే నేపథ్యంలో కొన్ని 4 రోజుల వరకు కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క కాలంలోనే మృతదేహమై తెలియని నేపథ్యంలో అధికారులు వెంటనే వాళ్ళపై కూడా చర్యలు తీసుకున్నారు. అది ఆ పరిస్థితి ఆ విధంగా ఉంటే ఇదే సీతపల్లి వాగులో నిత్యం అంటే 365 రోజులు కూడా ఈ కాలువ అయితే ప్రవహిస్తున్న నేపథ్యంలో మనం చూడొచ్చు. ఒక కాలువని ఏ విధంగా ప్రవహిస్తుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ బందమావిడి గ్రామానికి చెందినటువంటి విద్యార్థులు స్కూల్ ప్రయాణం ఏ విధంగా చేస్తున్నారో, ప్రమాదకరంగా ఈ యొక్క సీతపల్లి వాగు దాటి ప్రయాణం చేస్తున్నటువంటి విద్యార్థులను అయితే మనం చూస్తున్నాం. వాళ్ళు స్కూల్కి వెళ్ళాలంటే మాత్రం ఈ విధంగా పీకల లోతులో వాళ్ళైతే ప్రమాదకరంగా ప్రయాణం చేసి ఈ విధంగా తల్లిదండ్రులు, అంటే మనం సాధారణంగా పట్టణాల్లో కూడా తల్లిదండ్రులు ఆ పిల్లల్ని బస్సు ఎక్కించడానికో ఆటో ఎక్కించడానికో వాళ్ళకైతే ఈ విధంగా వస్తుంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కేవలం విద్యార్థులను దాటించడం కోసం విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఇక్కడ ఏరు దాటించేందుకు ఇటువంటి తీట్లు కూడా ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నారు. మనం చూస్తున్నాం. అదిగో చూడొచ్చు, ఒక విద్యార్థి స్కూల్కి తీసుకెళ్లాలంటే తన తండ్రి పడుతున్నటువంటి వేదన, తను ఈ విధంగా ఈ యొక్క వేరు దాటించినటువంటి దృశ్యాన్ని అయితే మనం చూస్తున్నాం. ఈ విధంగా ప్రతిరోజు కూడా వాగు పొంగి ప్రవహిస్తే మాత్రం ఇటువంటి కష్టాలు అయితే వీళ్ళకి తప్పడం లేదు. మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. చూడొచ్చు, ఒక విద్యార్థిని
వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఎంత ప్రమాదకరంగా వాగు దాటిస్తున్నారో. ఇది అధికంగా పొంగి ప్రవహిస్తే మాత్రం ఆ రోజైతే స్కూల్ సెలవు. కేవలం వీళ్ళు విద్యార్థి బడులకు వెళ్ళాలి, అలాగే ఇంటికి పరిమితం కాకూడదని ప్రభుత్వాలు ఎన్నో వీళ్ళైతే చేపస్తున్నారు. కానీ వీళ్ళకి వచ్చేందుకు మార్గం లేక ఈ బందమావిడి గ్రామానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఇటుగా తిరిగి వెళ్ళాలంటే రంపచోడవరం స్కూల్కి రావాలంటే వీళ్ళంతా పిల్లలు దాదాపుగా ఒక 8 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఇటుగా వీళ్ళు వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది. మనం చూడొచ్చు ఏ విధంగా వస్తున్నారో విద్యార్థులు, ఇలా తల్లిదండ్రులు వచ్చి రావడం, వాళ్ళ పిల్లల్ని భుజాలపై వేసుకుని ఈ విధంగా ఎక్కించుకుని ఈ విధంగా కాలువ ఏదైతే సీతపల్లి వాగు ఉందో చూడొచ్చు. ఒక చిన్న విద్యార్థిని తన తండ్రి ఏ విధంగా దాటించుకొస్తున్నారో, కుటుంబ సభ్యులు కావచ్చు అందరూ కూడా వాళ్ళు అంటే ఈ విధంగా ఏరు దాటించేందుకు వాళ్ళైతే ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. వాళ్ళు ఏరు దాటేందుకు ఇబ్బందికర పరిస్థితులు చూడొచ్చు. పీకల లోతులో ఏమాత్రం కాలు జారినా సరే, అదుపు తప్పినా సరే చివరికి వాళ్ళు సాల్తీ గల్లంతే, అంటే ప్రధానంగా చూసుకుంటే ఆ విధంగా మాట్లాడకూడదు, కానీ ప్రమాదం జరిగితే మాత్రం ప్రాణాలు గాలిలో కలిసిపోయే పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా వాళ్ళంతా కూడా వాగి ఇప్పుడైతే ప్రస్తుతం వర్షాకాలం పట్టినప్పటికీ ఈ విధంగా ఉంది. కానీ గత కొన్ని రోజుల నుంచి కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు లేవు, కానీ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వీళ్ళు ఈరోజు సోమవారం పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్ళాలి. ఈ విధంగా స్కూల్కి ఒడ్డుకు వచ్చిన తర్వాత బట్టలు మార్చుకుని, కొంతమంది అయితే పిల్లలు బట్టలు మార్చుకుని మళ్ళీ తిరిగి వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది. చివరికి చూడొచ్చు వాళ్ళ అదృష్టం బాగుండి చాలా అతి కష్టం మీద ఒడ్డుకి తీసుకొచ్చినటువంటి విద్యార్థిని మనం చూస్తున్నాం. మొత్తం ఈ విధంగా పిల్లలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాయి. ఆర్టీవీ అయితే ఎక్స్క్లూజివ్గా మొత్తం 40 మంది విద్యార్థుల్ని, ఈ బందమావిడి గ్రామానికి చెందినటువంటి విద్యార్థులందరినీ కూడా ఈ విధంగా తమ కుటుంబ సభ్యులు ఏరు దాటిస్తాం. మనం చూడొచ్చు. మనం కూడా హెల్ప్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూస్తే నాసు అంటే కిందంతా చాలా రాయి, మనం చూస్తుంటే ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ఈ విధంగా అయితే ప్రతిసారి కూడా కష్టాలు అయితే పడుతున్నటువంటి పరిస్థితి. చిన్న విద్యార్థిని తన స్కూల్ కోసం 1వ తరగతి నుంచి అలాగే 5వ తరగతి వరకు కూడా మొత్తం 10వ తరగతి వరకు చదువుకునే హై స్కూల్ విద్యార్థులు కూడా ఉంటారు. అందరూ కూడా ప్రతిరోజు కూడా ఇదే ఇబ్బందులు అయితే పడుతుంటారు. వాగు వచ్చిందంటే మాత్రం వీళ్ళందరూ కూడా సెలవు తీసుకుని ఇంటికాడే పరిమితం అవుతుంటారు. కానీ ప్రతిసారి కూడా ఇదే ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ సరైన ఒక బ్రిడ్జి నిర్మాణం చేపడితే బాగుంటుందని వాళ్ళందరూ కూడా కోరుతున్నారు. అంటే ప్రతిసారి కూడా ఈ వాగు దాటినాక దాదాపుగా 50 మంది విద్యార్థులు ఈ విధంగానే వాగు దాటి పీకల లోతులో అయితే దాటుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎన్నాళ్ళ నుంచి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ విద్యార్థుల ముందు ఏం చదువుతున్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం కూడా ఈ వాగులో తిరిగి వస్తున్నాం. ఏం చదువుతున్నామ్మా? ఏం చదువుతున్నావు? ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్ క్లాస్. ఏం పేరు నీ పేరు? తోట దుర్గాశ్రీయా? ఓకే, సెకండ్ క్లాస్ చదువుతున్నావా? అవును సార్. మరి ఎన్ని రోజులు అవుతుంది స్కూల్కి వెళ్ళి నువ్వు? 6 రోజులు. 6 రోజులు అవుతుందా? మరి ఎందుకు మానేసావు స్కూల్ మానేస్తే మరి చదువు రాదు కదా? కాలువ దాటాలనా? మరి డాడీ రోజు ఇలాగే దాటిస్తారు మిమ్మల్ని స్కూల్కి వెళ్ళాలంటేనే? అవును. ఈ పేరు ఏం పేరా? నా పేరు అరుణ్. మరి స్కూల్కి వెళ్ళి అన్నాళ్ళు అవుతుంది? ఒక వారం అవుతుంది. వారం అవుతుందా? ఎందుకు వెళ్ళలేదు? అంటే ఇప్పుడు స్కూల్ సెలవులు ఇవ్వలేదు కదా, పండగలు కాదు, సెలవులు ఇవ్వలేదు. మరి నువ్వు ఎందుకు స్కూల్ మానేసావు? కాలువ పెరుగుతుంది కాబట్టి బ్రిడ్జ్ లేదని అందరూ వ్యాపారాలు బ్రిడ్జ్ లేదని బాధపడుతున్నారు. అందుకే మేము చదువుతున్నాం. మరి మీ ఇంటికాడ ఎవరు డ్రాప్ చేస్తారు అటు ఇటు? మరి కాలువ దాటించడానికి డాడీ అన్న లేకపోతే మమ్మీ అన్న దాటిస్తారా? మరి ఇప్పుడు ప్రమాదంగా ప్రవహిస్తుంది. మరి ఇందులో ప్రయాణం చేయడం ప్రమాదం కదా. మరి స్కూల్ తిరిగి వెళ్ళాలంటే ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మీకు? ఒక 6 కిలోమీటర్లు ఉంటుంది. 6 కిలోమీటర్లు ఉంటుందా? మరి ఇక్కడ నుంచి ఎంత దగ్గర ఉంటుంది మీకు స్కూల్? ఇక్కడ నుంచి అంటే ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది వెళ్ళడానికి. ఇక్కడ నుంచి స్కూల్ అంటే అక్కడ ఐడిటిఏ ఆఫీస్ ఉంది కదా, సమీపం ఎంత దూరంలో ఉంటుంది స్కూల్? ఒక 6 కిలోమీటర్ ఉంటుంది. 6 కిలోమీటరా? ఓకే. ఏం చదువున్నావు నువ్వు అన్న? నేను 5th క్లాస్ చదువుతున్నావా? మరి 6 రోజులు స్కూల్ మానేస్తే నీకు పాఠాలు పోతాయి కదా. మరి ఏం కావాలని కోరుకుంటున్నావు? చదువుకోవాలని కోరుకుంటున్నాను. మరి ఇక్కడ ఏం కావాలి మీకు? ఇక్కడ ఏం అక్కర్లేదు కానీ చదువుతూ అంటే ఇప్పుడు నీటిలో ప్రయాణం చేస్తున్నారు, రోజు స్కూల్కి వెళ్ళాలంటే మీకు ఏం కావాలి? ఈ కాలువ పైకి బ్రిడ్జ్ కావాలి. మరి ఎవరిని అడుగుతారు? అంటే ఇప్పుడు సీఎం చంద్రబాబు ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నువ్వేం చెప్తావు నువ్వు చదువుకోవాలంటేనే? నేను కావాలంటే బ్రిడ్జ్ అని చెప్తాను. చెప్పు, ఏం కావాలా? బ్రిడ్జ్ కావాలా సార్ అని చెప్తున్నాను.
నీ పేరేం పేర్రా? వికాస్ ఆ? వికాస్ వికాస్. కటింగ్ బాగుంది. ఏం చదువుతున్నావు? 4th 4th క్లాసా? మరి ఏంటి స్కూల్కి మరి వెళ్ళి ఎన్నాళ్ళు అవుతుంది నువ్వు? మీది ఏ ఊరు గ్రామం? బందమాడి స్కూల్కి వెళ్ళి ఎన్నాళ్ళు అవుతుంది చెప్పు. వారం ఉమ్? వారం వారం అవుతుంది. వారం అవుతుందా? ఎందుకు మానేసి మరి స్కూలు? కాలువ ఉంది. ఆ? కాలువ ఏది ఏ కాలం ఇది? ఇది సీతపల్లి కాలువ. ఏంది రోజు నీరు అలా వస్తానంటుందా? అవును సార్. వస్తే ఏమవుతుంది? కాలువ పెరిగిపోద్ది. పెరిగిపోద్దా? మరి కాలువ దాటాలంటే ఏం చేయాలి మరి? బిజ్జి ఆ? బిజ్జి కావాలి. విద్య కావాలనుకుంటున్నారు. చూస్తున్నాం ఇంతే వీళ్ళ విద్యార్థులు పడుతున్నటువంటి ఇబ్బందులు అయితే మనం స్వయంగా వాళ్ళ మాటలోనే విన్నాం. వాళ్ళకైతే ఇటుగా ప్రతిసారి కూడా ఈ యొక్క వాగు దాటి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలని కూడా చెప్పుకొస్తాం. మనం చూడొచ్చు ఇంకా పిల్లలు అయితే అటువైపు ఉండిపోయారు. వాళ్ళని కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చారు తీసుకుని వెళ్ళడానికి. వాళ్ళు ఎలాగ వెళ్తున్నారు స్కూల్కి, క్షేమంగా చేరుకుంటున్నారా, ఈ కాలువ దాటారో లేదని వాళ్ళు ఈ కాలువ దాటే వరకు కూడా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని వాళ్ళ పిల్లల కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి. మళ్ళీ సాయంత్రం కూడా ఇదే సమయానికి వాళ్ళంతా కూడా పిల్లలు వచ్చే సమయం వస్తే మాత్రం తల్లిదండ్రులు ఈ యొక్క బందమామిడి గ్రామం నుంచి అయితే అక్కడికి వచ్చి ఆ రాయిపై బండపైన తమ పిల్లల రాక కోసం అయితే ఎదురు చూస్తుంటారు. మన చూడొచ్చు ఇంకా పిల్లలు ఇంకా కొంతమంది ఉన్నారు. కానీ అటువైపు ఈరోజు ఆ స్కూల్కి పిల్లలు రాకపోవడంతో ఈ ఉపాధ్యాయులు కూడా వచ్చారు. పిల్లలు స్కూల్కి ఎందుకు రాలేదని గత వారం రోజుల నుంచి రాకపోవడంతో వాళ్ళు ఆబ్సెంట్ అవడంతో కారణం ఏంటని తెలుసుకునేక వస్తారు. కానీ వాళ్ళకి తెలుసు వాగు దాటి వస్తుంటారని అందరూ కూడా తెలుసు. అలాగే బ్రిడ్జి నిర్మాణం చేపడితే బాగుంటుందని కూడా కోరుతున్నారు. అక్కడ ఉన్న మహిళలతో మనం కూడా అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎన్నాళ్ళ నుంచి వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో కూడా ఈ యొక్క వాగు దాటేందుకు ఒక చెట్టును ఊరంతా కూడా సందాలు వేసుకుని ఒక చెట్టును కూడా నరికి దానిని ఒక బ్రిడ్జిగా వీళ్ళంతా కూడా ఉపయోగించుకున్న పరిస్థితులు గతంలో కూడా చూసాం. వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉంది, ఎన్నాళ్ళ నుంచి ఇబ్బందులు పడుతున్నారు, ఎంతమంది గ్రామస్తులు ఉన్నారో కూడా బందమామిడి గ్రామం వెళ్ళి మనం చూసే ప్రయత్నం చేద్దాం. వెళ్దాం రండి. మనం చూస్తున్న ఈ యొక్క సీతపల్లి వాగు అయితే వాగు దాటేందుకు మనం కూడా ఆర్టీవీ అయితే ప్రయత్నం చేస్తాం. నేను కూడా ఇటు నుంచి అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఇందులోనే ప్రయాణం చేసి రావడంతో నాకైతే పీకల వరకు కూడా వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తే ఈ ప్రతిసారి కూడా విద్యార్థులు అయితే మనం పెద్దవాళ్ళు అయితే మనకు ఏదోలాగా ఈత వచ్చి కూడా పర్లేదు. అంటే విద్యార్థులు ఏమాత్రం ప్రమాదం జరిగినా సరే వాళ్ళు ఈ యొక్క కాలువలో ప్రధానంగా కొట్టుకుపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే పీకల లోతు అంటే అక్కడైతే కొంచెం మొల వరకు వచ్చినప్పటికీ మనం ఉన్నటువంటి ప్రాంతం నేను నుంచున్నటువంటి ప్రాంతం చూసుకుంటే ఎంతవరకు వచ్చింది చూడొచ్చు. అంటే నాకైతే ఇక్కడ వరకు వచ్చింది. వాళ్ళైతే రోజు నిత్యం వెళ్తారు కాబట్టి వాళ్ళకి అలవాటుగా పెద్దవారికి అలవాటు. కానీ చిన్నపిల్లలకైతే కొంచెం చాలా భయంకరంగానే కనపడుతుంది. మనం చూస్తున్నాం వాళ్ళంతా ఇటుగా వెళ్ళి మళ్ళీ స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే విధంగా వాళ్ళైతే ఇటుగా ఈ యొక్క కాలువను దాటిస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా చూస్తున్నాం. చూడొచ్చు ఎంత ప్రమాదకరంగా మనం ముందు వాళ్ళంతా అటుగా వెళ్ళేటప్పుడు చూస్తాం, స్కూల్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ స్కూల్కి తిరిగి వస్తుండగా మనం చూస్తున్నాం. కొంతమంది విద్యార్థులు మరో పక్కన ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఇక వాగు దాటించడానికి ఇంకా ఎంతమంది ఉన్నారో చూడొచ్చు. మొత్తం దాదాపుగా 40 మంది ఉన్నారు. పక్కన తల్లిదండ్రులు కూడా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాలు మరో పక్కన తల్లిదండ్రులు కూడా చూడొచ్చు. తల్లిదండ్రులు ఆ పిల్లల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. వాళ్ళ అభిప్రాయం తెలుసుకుంటే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వాగులో నడిచి వస్తున్నటువంటి వాళ్ళు మరొకసారి చూద్దాం. చాలా ఎంత ప్రమాదకరంగా ఉందో అనేది కేవలం చూపించడానికి వీళ్ళకి బ్రిడ్జి నిర్మాణం చేపడితే బాగుంటుందని ఎన్నాళ్ళ నుంచో అడుగుతున్నా సరే ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఇటుగా తిరిగి వెళ్ళాలంటే ఈ యొక్క బందమామిడి గ్రామానికి తిరిగి వెళ్ళాలంటే మాత్రం దాదాపుగా 8 కిలోమీటర్లు. మనం బైక్ మీద ప్రయాణం చేసి వస్తే మాత్రం 8 కిలోమీటర్లు. రోడ్డు కూడా సరిగా కనీసం మట్టి రోడ్డు మీద ప్రయాణాలు చేస్తున్నారు. మనకు చూడొచ్చు. ఇక్కడ మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఇక్కడ ఏ విధంగా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పు ఏంటి ఈ విధంగా రోజు తీసుకొస్తారు మీరు? రోజు ఇలాగే దాటించాలండి చిన్నపిల్లలకి. ఈ కాలువ రోజు వస్తూనే ఉంటది. మాకు ఏ కాలం కూడా ఇలాగే ఉంటది. ప్రతిసారి ఇలాగే ఉంటది. 3 కాలాలు కూడా కాలువ మాకు ఇప్పుడు పారుతూనే ఉంటదండి. ఎండాకాలం కూడా ఇదే లోతు ఉంటది మాకు. ఎండాకాలం కూడా ఇలాగే ఉంటది మాకు. కొంచెం ఎదరికొచ్చి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొంచెం చూడొచ్చు ఎంత లోతులో వాళ్ళంతా కూడా వచ్చినటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇటుగా వచ్చి వీళ్ళనైతే ఏరి దాటిస్తున్నటువంటి దృశ్యాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రతిసారి కూడా ఇదే ఇబ్బందులు మీరు పడుతుంటారా? ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఇదే పరిస్థితి అన్న. ఏంటంటే దేనికి అంటే మీది ఎక్కడ ఇక్కడ మారుమూల గ్రామం కాదు, ఎక్కడ ఐటీడీఏ ఆఫీస్ దగ్గరలోనే ఉంటుంది. మీ ఈ కాలా దాడితే 1 కిలోమీటర్ అండి రంపచోడవరం ఐటీడీకి. మాకు చుట్టూ తిరిగి వెళ్ళాలంటే ఒక 6 కిలోమీటర్లు వస్తుంది. 6 కిలోమీటర్లు. 6
7 కిలోమీటర్ల దాకా ఉంటుంది. రోడ్డు సౌకర్యం ఏమి ఉండదు మాకు. అంబులెన్స్ రావాలన్నా, గబుక్కున పిల్లలు ఏమైనా ఇబ్బంది పడాలనుకున్నా, గర్భిణీ స్త్రీలు వెళ్ళాలన్నా, ఒక ఆరోగ్య పరిస్థితుల్లో చికిత్స పొందాలన్నా చాలా ఇబ్బంది పడతాం. రోడ్డు కూడా అసలు బాగోదు. అసలు మాకు గబుక్కున ఏది అందుబాటులో ఉండదు. ఎంతమంది ఉంటారు మీ గ్రామంలో జనాభా? పిల్లలు పెద్దలు అందరు కలిపి ఒక 300 దాకా ఉంటారు. స్కూల్కి మరి ఎందుకు, మరి ఏదో ప్రమాదం కదా, ఇంత పీకల లోతులో వెళ్తున్నారు, పిల్లల్ని ఈ విధంగా దాడుతున్నారు, మీరు ఇంటికాడ లేకపోతే పరిస్థితి ఏంటి? మేము ఇంటికి వెళ్ళలేకపోతే ఆ రోజు పిల్లలు ఏ టైం అయినా వచ్చేదాకా అక్కడే ఉంటారన్న. సాయంత్రం స్కూల్ 4:30కి అయిపోతుంది. మేము ఏదైనా పని చేసుకొని పిల్లల దగ్గరికి వెళ్ళాలైనా సరే ఒకళ్ళు 5 అయినా 5:30 అయినా 6 అయినా పిల్లలు అలాగే ఉండిపోతారు. ఇప్పుడు వర్షాకాలం ఈ వాగు ఇప్పుడు ఇలా వస్తుంది కాబట్టి డ్రాప్ చేస్తున్నారు. వర్షాకాలంలో ఇంకా ఇది కాలువ ఎంతవరకు వస్తుంది? ఇది చెప్పలేమన్నా. ఆ చివరి మీకు కనబడుతుందా ఆ గట్టు, ఆ బామ్మ ఇంకా పైకి ఆ పైకి దాకా ఎక్కేస్తుంది కాలువ. ఇలాగైతే పిల్లలు ఉండేదాకా కూడా అక్కడ దాకా ఎక్కేస్తుంది. ఆ రోజు అయితే మేము ఏమైనా సరుకులు తెచ్చుకోవాలనుకున్నా, పిల్లల్ని ఒకవేళ స్కూల్ పంపాలనుకున్నా ఆ రోజు మేము ఆగిపోవాల్సిందే. ఎన్నాళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నా మరి ఎవరో అధికారులు కానీ నాయకులు కానీ దీని మరి బ్రిడ్జి నిర్మాణం చేపట్టమని మీరు అడగలేదా? అన్న నాకు ఇప్పుడు వచ్చి నా 33 సంవత్సరాలు. నా చిన్నతనం నుంచి, మా పిల్లలే కదా, నా చిన్నతనం నుంచి కూడా ఇదే పరిస్థితి. ఎంతోమంది ప్రభుత్వం మారుతుంది, అధికారులు మారుతున్నారు, ఎలక్షన్ టైంలో వస్తారు, ఎలక్షన్ టైంలో వచ్చి అయిపోతుంది మీకు బ్రిడ్జి వచ్చేస్తుంది అని చెప్పేసి 4 మాటలు చెప్పేస్తారు. మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఏమి ఉండదు అన్న. ఇదే పరిస్థితి. ఏం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే మీరు ఇక్కడ ఈ కాలం నిత్యం ప్రవహిస్తుంది, మరి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అన్న? మాకు నడడానికి మంచి సౌకర్యంగా రోడ్డు, స్కూల్ దాటడానికి, పిల్లలు చదువు దాటడానికి మాకు బ్రిడ్జి ఉంటే బాగుంటుందని మేము కోరుకోండి. చెప్పండి, మీరు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? ఇంకా ఇది గతంలో కూడా ఈ చెట్టు కూడా నరికి సందాలు వేసుకుని నరికారట కదా, నిజమైనది అంతవరకు? నరికేమన్నా మాకు 30 ఏళ్ళగా ఉండింది ఆ చెట్టు. కనీసం దాని విధానం దాడదామని అందరం స్కూలు దాటిద్దామని నరికించుకున్నాను. ఇంటికి ఒక 300 సందాయించుకొని నరికించుకున్నామండి. ఆ వాగు ఎక్కువ పొంగి ఆ చెట్టు కూడా కొట్టుకుపోయింది. ఆ దారి కూడా లేదు. అందుకే ఈ కష్టాలండి మాకు. ఇది వర్షం వచ్చినా రాకపోయినా నిత్యం వెలుగా ఉంటుంది. అదే ఎక్కువ అయిపోతే అసలు మానేయడం పరిస్థితి. ఇంకా ఎక్కడోళ్ళం అక్కడే ఉండిపోతాం. అందుకోసమని మాకు బ్రిడ్జి కావాలని కోరుతున్నామండి. ఇది మరి ఎంత దూర ప్రాంతం కూడా కాదు, ఈ గ్రామం అందరికి తెలిసే ఊరి పేరు ఏం పేరు ఇది? ఇది బంధమాడు అన్న. సగం మందికి తెలుసు, సగం మందికి తెలియదు ఎక్కడ ఉన్నది. పక్కన వెళ్తే అన్ని అధికార ఆఫీసులన్నీ పక్కనే ఉన్నాయి మాకు. దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అదేనా మరి విద్యార్థులు ఇలా ప్రయాణం చేస్తే ఎప్పుడన్నా మీరు లేని సమయంలో వాళ్ళు పిల్లలు కూడా కొంతమంది నడిచి వచ్చేస్తున్నారు, మరి ఏదైనా ప్రమాదం జరిగితే ఎప్పుడైనా జరిగాయా? చాలాసార్లు జరిగినాయన్న. అది తీసుకెళ్ళాం, అధికారుల దగ్గర తీసుకెళ్ళాం. చాలా మంది ఇక్కడికి వచ్చారు. సరే అమ్మ మీకు అన్ని చేస్తామని వెళ్ళారు. మళ్ళీ తిరిగి ఎవరు రాలేదండి. అంటే ప్రాణాలు ఎందుకు, చిన్నపిల్లలు ప్రయాణం చేసినప్పుడు ఎప్పుడైనా కాలు జారి పడిపోతే వాళ్ళకి ఈత రాదు, ప్రమాదం జరిగే ఏమన్నా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎప్పుడైనా జరిగాయా? జరిగినన్న. అది పిల్లలు చెయ్యిలు కూడా ఇరిగిపోయినన్న చాలా మందికి. అలాంటివి చాలా ప్రమాదాలు జరిగినాయి. ఆ ప్రమాదం జరిగినప్పుడే వస్తున్నారన్న ఏదైనా. తర్వాత ఇంకెవరు రావట్లేదు, పట్టించుకోవట్లేదు కూడా. అంటే మొన్న ఇటీవల ఒక బాడీ కూడా కొట్టుకొచ్చింది హాస్టల్లో, విద్యార్థి 9వ తరగతి విద్యార్థి కొట్టుకుపోయారట కదా, ఇదిలోనే దొరికింది? ఇదే రోడ్లోనే, ఇదే కాలువలో కొట్టుకెళ్ళిపోయారన్న. మా కల్లారా మేమే చూసాం కానీ తీయడానికి వారం అవుతుందండి. నిన్న వారం రోజులు అవుతుంది అంతే. ఏంటంటే వాళ్ళ స్నానాలు దిగడం, పిల్లలు ఇలా ప్రయాణాలు చేసినప్పుడు ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి. అవునన్న, వాళ్ళు తెలియక దిగిపోయారన్న. అప్పుడు ఎవరు లేవు ఇక్కడ. అదే మేము ఉంటే చేద్దాం తెలియక. చెప్పండి, ఇప్పుడు మన నాయకులు ఏం కోరుకుంటున్నారు మీరు? ఇప్పుడు మేము బ్రిడ్జ్ కావాలని కోరుకుంటున్నాం అన్న. అది మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, ముఖ్యమంత్రి చంద్రబాబు, వీళ్ళందరి దృష్టికి మీరు ఆర్టీవీ ద్వారా ఏం చెప్పుకోవాలనుకుంటున్నారు? ఈ నాళ్ళు ఏంది కనీసం ఈ ప్రభుత్వం వచ్చేదాకా ఇప్పుడైనా మారుతుందని కోరుకుంటున్నాను అన్న. స్థానిక ఎమ్మెల్యేలతో ఎప్పుడైనా చెప్పారు ఈ విషయం? మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే, గత ఎమ్మెల్యేలు చెప్పామన్న. గ్రీవెన్స్కి వెళ్ళాం. కలెక్టర్ గారు వచ్చారంటే కొత్తగా అతనికి కూడా వెళ్ళి చెప్పడం జరిగింది. సర్లే నేను పంపిస్తానమ్మా అన్నారు. ఎవరు రాలేదన్న. ఎమ్మెల్యే గారు అంటే అసలే రాలేదన్న. ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం విషయం, కానీ ఎమ్మెల్యే గారు ఎప్పుడు రాలేదు, పట్టించుకోలేదు. పాత గవర్నమెంట్ ఉండేది, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కూడా రాలేదన్న. మరి ఇప్పుడు పిల్లల్ని ఎన్ని రోజులు, వారం రోజులు మానేశారంటున్నారు. మరి మాస్టర్ అయినా వచ్చి స్కూల్కి రండి అని చెప్తున్నారా? సార్స్ ఫోన్ చేస్తున్నారు, ఎందుకు పంపట్లేదంటే ఇలా కాలువ దాటలేకపోతున్నారండి అది అంటే అని. ఇవాళ ఎలాగైనా దాటించాలి రమ్మన్నారనే పరిస్థితిలోని ఇంక ఇవాళ ఖచ్చితంగా అందరం
ఇలా దాటించడం జరుగుతుందండి. ఇది పరిస్థితి. ఎక్కడ మారుమూల గ్రామం కాదు, ఐటీడీఏ కార్యాలయానికి సమీపంలోనే 1/2 కిలోమీటర్ కూడా కాదు, 1/4 కిలోమీటర్ నడిచి వెళ్తే ఐటీడీఏ కార్యాలయాలు అలాగే అధికారుల నివాసాలు కూడా ఇక్కడ సమీపంలోనే ఉన్నాయి. ఈ యొక్క బందమావిడి గ్రామానికి చెందినటువంటి సుమారు 300 మంది జనాభా ఉంటున్నారు. అందులో 40 మంది మొత్తం 60 మంది విద్యార్థులు, అంటే 1వ తరగతి నుంచి హై స్కూల్ వరకు చదువుకున్న విద్యార్థులందరూ కూడా చూడొచ్చు. మొత్తం అందరూ కూడా ఇక్కడికి వచ్చి మనం కూడా ఈ ప్రమాదకరంగా ప్రవహిస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే సీతపల్లి వాగులో ప్రయాణం చేస్తామో వాళ్ళు కూడా తమ విద్యార్థులు తీసుకుని వచ్చారు. చూడొచ్చు ఇక్కడ మొత్తం అందరూ ఉన్నారు, విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బొడ్డున తమ పిల్లల రాక కోసం అయితే కొంతమంది ఎదురు చూస్తున్నారు. స్కూల్ నుంచి వచ్చినటువంటి చూడొచ్చు, వీళ్ళందరూ కూడా ఈ విధంగా దాటి వస్తున్నటువంటి పరిస్థితి. పిల్లలు అయితే బట్టలు కూడా తడిసిపోతున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. మరి ఏ విధంగా చదువుకున్నారు, ఎటువంటి ఇబ్బందులు పడుతుందో తెలుసుకుందాం. చెప్పమ్మా, నీ పేరు ఏం పేరు, మీది ఏ ఊరు? అన్నిక సాయి ప్రశాంత్ అండి, బందమామిడి అండి మా ఊరు. ఈ కాలువ రావడం వల్ల మా చదువులు పోతున్నాయండి. మాకించి కాలువ రావడం వల్ల వెళ్ళలేకపోతున్నామండి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆబ్సెంట్ పడుతుందండి. సంవత్సరం అంతా మానేయాల్సి వస్తుందండి. కాలువ ఎక్కువ వస్తే నెలల తరబడి మానేయాల్సి వస్తుందండి. మాకు ఎలాగైనా బ్రిడ్జి కావాలని కోరుకుంటున్నాం. మరి అంటే బ్రిడ్జి నిర్మాణం అంటే ఎప్పటి నుంచి నువ్వు ఈ కాలంలో వెళ్తున్నావు? ప్రతిసారి కూడా వెళ్తున్నావు నువ్వు? అవునండి, ప్రతిసారి వెళ్తున్నామండి. మా చిన్నప్పటి నుంచి బ్రిడ్జి రాలేదండి. ఎన్నోసార్లు ట్రై చేసామండి, అయినా రాలేదండి బ్రిడ్జి మాకి. ఎండాకాలం కూడా ఎంతే ఉంటుందండి, కాలువ తగ్గట్లేదండి. అలాగండి మొన్న ఒక చనిపోయారు కదండి, అలా దాటేటప్పుడు ఇబ్బందులు అవుతున్నాయండి. అందుకని మాకు బ్రిడ్జి కావాలని కోరుకుంటున్నామండి. ప్రమాదాలు జరిగితే జారిపోవడం, ఎప్పుడైనా పడిపోవడం కానీ భుజాల మీద వెళ్తున్నారు కదా, అటువంటి సమయంలో ప్రమాదాలు జరిగి ఇదవడం కానీ జరుగుతుందా? జరిగినాయండి. నాకు ఇక్కడ కాలు ఇరిగిపోయింది కదండి మొన్న పడిపోయి. నీకేనా? అవునండి, కాలు ఇరిగిపోయిందండి. దాటేటప్పుడు పడ్డానండి. పడిపోవడం వల్ల రాయలు తగిలి కారు ఇరిగిపోయిందండి. దానివల్ల 3 నెలలుగా మానేసానండి, 1 సంవత్సరం. అవునండి, నా కాలు ఇరిగినప్పుడు కూడా కాలువ ఎక్కువ ఉండిందండి. కాలువ ఎక్కువ ఉండడం వల్ల ఎవరు వెళ్ళలేకపోతున్నారండి స్కూల్కి. అందుకే మరి ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నావు? ఎవరెవరిని అడిగిపోతున్నావు మీకు బ్రిడ్జి కావాలని? మాకు బ్రిడ్జి కావాలండి. పవన్ కళ్యాణ్ గారికి కోరుకుంటున్నామండి, లోకేష్ గారికి, జేస్ గారికి కోరుకుంటున్నామండి బ్రిడ్జి కావాలని. చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుకుంటున్నాను. చదువుకుంటే నువ్వు ఏమవ్వాలనుకున్నావు భవిష్యత్తులో? చదువుకోవాలంటే నీకు ఈ మార్గం ఏర్పాటు చేస్తే నువ్వు ఏమవుతావు భవిష్యత్తులో? పోలీస్ అవుతానండి. పోలీస్ అవ్వాలని నా చిన్నప్పటి నుంచి కోరికండి. నువ్వేం చదువుకుంటున్నారా? 3 చదువుతున్నావా? మరి ఏంటి స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు నువ్వు మొన్న నుంచి? ఇప్పుడు ఈ రోజు వెళ్తున్నావా స్కూల్కి? కాల రావాలన్నా వెళ్తలేదు. కాలం వలన? అవునండి. మరి ఆబ్సెంట్ అయిపో స్కూల్కి, మరి క్లాసులు పోతాయి కదా నీకు, మరి ఇబ్బంది పడతలేదా? పట్టినామండి. నీ పేరేం పేరు? సాయి కిరణ్ అండి. ఎటువంటి ఇబ్బంది పడుతున్నావు? కాళ్ళ దాడులన్నా అందరు పడిపోతున్నారండి. కొంతమందికి కాలు ఇరిగిపోయినాయండి, కొంతమందికి చేతులు ఇరిగిపోయినాయండి. ఆయన కాలు దాటాలంటే పెద్ద మనుషులే తీసుకుని వెళ్తున్నారండి. ఎలా తీసుకెళ్తారు? భుజాల మీద ఎత్తుకొని. భుజాల మీద తీసుకుని. మరి ఏం కావాలి మీకు? ఇప్పుడు ఏం చేస్తా బాగుంది? ఎన్నాళ్ళ నుంచి నువ్వు ఇబ్బందులు పడుతున్నావు? ఇక్కడ మళ్ళీ స్కూల్కి తిరిగి వెళ్ళాలా మీరు? అవునండి, చాలా దూరం అండి స్కూల్ అయినా, 8 కిలోమీటర్లు. ఇప్పుడు ఏం కావాలి నీకు? బ్రిడ్జ్ కావాలండి. ఎవరిని అడుగుతున్నావు? లోకేష్ కన్నా, ఇంకా పవన్ కళ్యాణ్ అండి, చంద్రబాబుని. ఏం కావాలి? బ్రిడ్జి అండి. చూడొచ్చు, ఇంకా కొంతమంది విద్యార్థులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పమ్మా, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నారా నువ్వు? ఏం పేరు నీ పేరు? పోలోజీ హేమలత. ఇంకా పోలోజీ హేమలత. పోలోజీ హేమలత. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 2వ క్లాసు. 2వ క్లాసా? మరి స్కూల్కి ఎన్నాళ్ళు అవుతుంది వెళ్ళి? నెల అవుతుంది. ఎందుకు వెళ్ళలేదు? కాలువ వల్ల మాకు వెళ్ళకి కురుతలేదు. చుట్టూ తిరిగి వెళ్ళాలన్నా 8 కిలోమీటర్లు. ఇబ్బందిగా ఉంటుందా? మరి ఏం కావాలి నీకు ఇప్పుడు? మరి స్కూల్కి, మరి నువ్వు స్కూల్కి వెళ్తే బాగా చదువుకుంటావు? నువ్వు చదువుతుంటాను, కానీ ఈ కాలం వల్ల వెళ్ళలేకపోతున్నాం. మాకు బ్రిడ్జి కావాలని కోరుకుంటున్నాం. బ్రిడ్జి కావాలా? ఎవరిని అడుగుతున్నావు? ఎవరెవరిని? మీ నాయకులు, లోకల్ నాయకులు కానీ ఇంకా ఎవరెవరిని అడగబోతున్నా? లోకేష్ నాన్న, చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి బ్రిడ్జి కావాలని కోరుకుంటున్నాం. మాకు బ్రిడ్జి కావాలని కోరుకుంటున్నామండి. మాకు దయచేసి బ్రిడ్జి కట్టించండి. పెద్ద నాయకులు వచ్చినా కానీ చూడనట్టు పోతున్నారండి. అందుకే మాకు బ్రిడ్జి కావాలండి.
తీసుకొని వెళ్ళిపోతున్నారండి. ఇంకా కాలువలు కూడా ఎండాకాలం కూడా ఇంతే ఉంటుందండి, అందుకే ఇబ్బంది కలుగుతుంది. అందుకే మాకు బ్రిడ్జి కట్టించమని కోరుకుంటున్నామండి. ఓకే, వెరీ గుడ్. బాగా చదువుకుంటా, బ్రిడ్జి కట్టిస్తే బాగా చదువుకుంటా. నువ్వు చదువుకుంటున్నామండి. ఏమవుతావు చదువుకుని? డాక్టర్ అవుతామండి. చెప్పమ్మా, నువ్వు మీ ఏ ఇబ్బంది పడుతున్నావు? ఎటువంటి ఇబ్బందులు పడుతున్నావు? నువ్వు స్కూల్కి ఎన్నాళ్ళు అవుతుంది? స్కూల్కి వెళ్ళి నెల అవుతుందండి స్కూల్కి వెళ్ళి. నెల అవుతుందా? ఎందుకు మానేసు? కాలువ వల్ల మానేసామండి. మాకు ఇలా రోజు వెళ్తూనే ఉంటుందండి, ఎండాకాలం అన్నా వర్షాకాలం అన్నా. అలా వెళ్ళాలంటే 8 కిలోమీటర్లు అండి. ఇక్కడ నేను నడిచి వెళ్ళడానికి అక్కడికల్లా టైం అయిపోతుంది, ఆజరిపోద్దండి మాకు. మరి ఏం కావాలి? ఎన్నాళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నారు, ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నారు? బ్రిడ్జి కావాలని కోరుకుంటున్నామండి. లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్కి, చంద్రబాబుకి మాకు బ్రిడ్జి కావాలని కోరుకుంటున్నామండి. మేము బాగా చదువుకోవాలని కోరుకుంటున్నామండి. గతంలో మరి స్కూల్కి వెళ్ళాలంటే ఇప్పుడు ఎలా డ్రాప్ చేస్తున్నారు మిమ్మల్ని? మాకు ఇలా తీసుకెళ్తున్నారండి. పెద్దగా అత్తే ఇంకా ఇంట్లోనే ఉంటున్నామండి. ఇలా కొంచెం కొంచెం ఉంటే దాడుతున్నామండి. ఎలా తీసుకెళ్తారు మిమ్మల్ని? భుజాల మీద ఎత్తుకొని తీసుకెళ్తారండి. మరి ఏమన్నా జారి పడిపోతే ప్రమాదం జరిగితే ఇంకా అలా కొట్టుకొని వెళ్ళడం అండి. దెబ్బలు ఏమైనా తగులుతున్నాయండి. అవునండి, గతంలో మీకు కానీ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తగిలాయండి చాలాసార్లు అండి. ఈ మా అన్న ఇక్కడ అలాగే కాలు ఇరిగిపోయిందండి. చాలాసార్లు ఇలాగే జరిగాయండి మా ఊళ్ళో వాళ్ళందరికీ. ఎంతమంది ఉంటారు మీ పిల్లలు మొత్తం అంతా కలిపి? చాలా మంది ఉంటారు, 45 మంది 50 ఇలా ఉంటారండి. అందరూ కూడా ఇలాగే వెళ్ళాలి? అందరూ ఇలాగే వెళ్ళాలండి. మేము రోడ్డు బాగాలేదండి. అలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుందండి మాకు బ్రిడ్జి కావాలని కోరుకుంటున్నామండి. ఆటోలు మరి కొంతమంది ఆటోలు ఎక్కించిన బస్సులు కూడా ఎక్కిస్తారు, తల్లిదండ్రులు వస్తారు. ఈ కాలువ దాటించడం కోసమే మీ తల్లిదండ్రులు ఇక్కడికి వస్తారు. మరి సాయంకాలం సమయంలో సాయంత్రం రావాలన్నా మాకు కష్టమే అండి. అవునండి, ఆటోలు కూడా రావండి మాకు. ఎన్ని రోజులు అవుతుంది స్కూల్కి వెళ్ళి? నెల అవుతుందా? ఎందుకు మానేస్తావు? మరి స్కూల్ క్లాసులు పోతాయి కదా. ఇది కాలువ వచ్చిందని. కాలువ వచ్చిందా? కాలువ వస్తే స్కూల్ మానేలా? దాటించడానికి ఎవరు లేరా? మరి ఇంటికాడ మీ తల్లిదండ్రులు, డాడీ వాళ్ళందరూ ఫాదర్ దాటిస్తారా? దాటిస్తారు. మరి ఈ కాలువ కాకుండా అటుగా మరి తిరిగి వెళ్ళాలంటే సరిపోద్ది కదా, తిరిగి వెళ్ళరా మీరు? ఎంత దూరం వస్తుంది? 6 కిలోమీటర్లు. 6 కిలోమీటర్లు వస్తుంది. మరి ఏం కావాలని కోరుకుంటున్నావు? బ్రిడ్జి కావాలనుకుంటున్నా. మరి అప్పట్లో ఈ చెట్లు మించి నడిచి వెళ్ళేవారు, అప్పట్లో నువ్వు నడిచావా? ఏం చేస్తావు అప్పుడు? అప్పుడు చెట్లు ఉన్నప్పుడు వెళ్ళాం. చెట్లు ఎక్కి నడిచి వెళ్ళేవారు. ఏం పేరు నీ పేరు? అక్షయ. అక్షయ, ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాసా? మరి స్కూల్కి ఎన్ని రోజులు అవుతుంది వెళ్ళి నువ్వు? వారం అవుతుందా? మాస్టర్ కొట్టరా మరి? స్కూల్ 6 రోజులు మానేసాను అన్నావు, మాస్టర్ కొట్టరా మరి? మరి ఎందుకు మరి స్కూల్కి వెళ్ళాలంటే ఏం చేయాలి నువ్వు? కాలువ ఉందా? కాలువ నీరు వస్తుందని మానేసావు. మరి నీరు ఉన్నప్పుడు ఇప్పుడు భుజాలపై వేసుకుని తీసుకుని వెళ్తారా స్కూల్కి నిన్ను? ఇంకా ఇక్కడ ఉన్నారు విద్యార్థులు, మాట్లాడదాం. ఏం చదువుతున్నావు? 5. స్కూల్కి వెళ్ళాలా? వెళ్ళలేదు సార్. ఎందుకు వెళ్ళదు? ఇది కాలువ పద్ధతి ఉంది. కాలువ పెద్దగా ఉందా? కాలువ తగ్గేదాకా నీకు స్కూల్ సెలవేనా నీకు? సార్, కాలువ తగ్గేదాకా స్కూల్ సెలవేనా అంటున్నా. చెప్పమ్మా, ఏంటి నువ్వేం చదువుతున్నావు ఇప్పుడు? 7th క్లాస్ అండి నేను. నా పేరు విన్నీ అండి. ఇలా కాలువ వల్ల మాకు రోజు ఇబ్బంది అవుతుందండి స్కూల్కి వెళ్ళడానికి. మేము అలా రోజు ప్రయత్నం చేస్తామండి అలా వెళ్ళడానికి. ఒక్కొక్క రోజన్నా ఒక రోజు విడిచి ఇంకో రోజు వెళ్తామండి అలా నడిచి. మా కోరికగా మేము బ్రిడ్జి రావాలని కోరుకుంటున్నామండి. ఎవరిని అడుగుతున్నావు? మీ విద్యాశాఖ మంత్రి ఎవరు? లోకేష్ అండి. ఏం చెప్తావు? పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పక్కన సీఎం చంద్రబాబు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు. ఏం కోరుకుంటున్నావు వాళ్ళని అడిగి? మా ఆర్టీవీ ద్వారా ఏం చెప్పదలుచుకున్నావు? మాకు ఇలా బ్రిడ్జి రావాలని, మేము స్కూల్కి వెళ్ళాలని, బాగా చదువుకోవాలని కోరుకుంటాం. ఎవరిని అడుగుతున్నావు? ఎవరిని అడుగుతున్నావు? ఎవరు పట్టించుకోవాలి? లోకేష్ అండి. మరి ఇంకా మీరు ఎన్ని రోజులు అవుతుంది మరి మీ స్కూల్ ఆబ్సెంట్ అవుతే ఏంటి పరిస్థితి మీకు? తిడతారండి అక్కడికి వెళ్ళాక. మేము అలా అయినా స్కూల్కి ఒక రోజు విడిచి ఒక రోజు వెళ్తాం కదండి. చదువులు పోతున్నాయి ఇలా అలా అని తిడతారండి. పేరెంట్స్ ఫోన్ చేస్తారండి ఇంటికి, ఇలా కాలువ ఉంది అని అంటే అలా తీసుకొని రండి ఏదో ఒకటి వాళ్ళు అలా చెప్తారండి.
ఇది విద్యార్థులు పడుతున్నటువంటి అవస్థలపై ఆర్టీవీ అయితే చూపించే ప్రయత్నం అయితే చేసాం. మనం చూడొచ్చు ఇక్కడ మనం కాలువను చూసాం. ఈ కాలువను అయితే దాటి వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా ఓ పక్కన వీళ్ళంతా ఉన్నారు, మరో పక్కన వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నటువంటి తల్లిదండ్రులు ఒక పక్కన ఉన్నారు. గతంలో మనం అక్కడ దూరంలో కనబడుతున్నటువంటి ఒక చెట్టును చూడొచ్చు. అక్కడ దూరంలో కనిపిస్తున్నటువంటి ఒక చెట్టు ఏదైతే కనిపిస్తుందో ఆ చెట్టు అయితే గతంలో ఈ గ్రామస్తులంతా కలిపి సందాలు వేసుకుని ఆ చెట్టు ఈ కాలువకు అడ్డుగా వేసిన నేపథ్యంలో ఆ కాలువ అటుగా ఈ చెట్టు మీద నుంచి కొమ్మలు దాటుతూ అలాగా పిల్లలైతే వెళ్ళేవారు. ఇప్పుడైతే ఆ చెట్టు కూడా ఎక్కువ నీరు రావడంతో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉందని కూడా వీళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి ఏం కావాలనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా విద్యార్థుల తల్లులు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ చెప్పమ్మా, ఏంటి మీ గ్రామం, ఏ గ్రామం, ఇక్కడ ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? మాది బందమాడ గ్రామం అండి. మా పిల్లలకి బిజ్జి లేక స్కూల్కి వెళ్ళడం మానేస్తున్నారు. ఈ వర్షాకాలం వచ్చినప్పుడు ఎండాకాలమైనా వర్షాకాలమైనా ఇదే పరిస్థితి. నిత్యావసరాలు తెచ్చుకోవాలన్నా, ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఒక ఎమర్జెన్సీకి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఉంటే తింటున్నాం, లేకపోతే లేదండి, అలా పోస్తుంటూ ఉంటున్నామండి. చాలామంది ముసలి వాళ్ళు ఉన్నారు, ఏమైనా ఆరోగ్య సమస్య ఏమైనా వచ్చినా వాళ్ళు తీసుకెళ్ళడానికి ఏమీ లేదండి. వేరే దారి ఉన్నా కానీ ఆ రోడ్డు అస్సలు బాగోదండి. మేము ఒకటే కోరుకుంటున్నాం, విద్యాశాఖ మంత్రి గారికి, నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్లీజ్ దయచేసి మీరే మీ ప్రభుత్వం వచ్చాకైనా మాకు బిజ్జి ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి. ఇంకంతే. గతంలో నాయకులను కూడా అడిగారు మీరు? చాలామంది అడిగామండి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎప్పటి నుంచో అడుగుతున్నామండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా విద్యాశాఖ అదే లోకల్ ఉన్న ఎమ్మెల్యే ఎవరు మీకు? లోకల్ ఉన్న ఎమ్మెల్యే మిరియాల శిరీష గారికి కూడా ఒకసారి చూపించామండి. అప్పుడు కూడా అప్పుడు ప్రభుత్వం కూడా ఇదే పరిస్థితిలో వస్తే అప్పుడు కూడా చెప్పామండి, ఎవరు పట్టించుకోలేదండి. ఇదే పరిస్థితి. అంటే వర్షాలు ఎన్నాళ్ళ నుంచి పడుతున్నాయి, పిల్లలు ఎన్నాళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నారు? వర్షాకాలమే కాదండి, నిత్యం ఇలాగే ఉంటుందండి. వర్షం వస్తే కొంచెం వాటర్ ఎక్కువ అవుతుంది తప్ప ఎప్పుడు ఇంక ఇదే పరిస్థితి అండి. ఇంకా మీరు ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళి తీసుకుని మళ్ళీ ఇంటికి రావాలంటే ఏం చేస్తారు మరి? ఇంకా స్కూల్లో ఉంటారండి. మేము ఏ టైంకి వస్తే ఆ టైంకి ఎవరో చుట్టుపక్కల వాళ్ళు ఇంట్లో ఉండి మళ్ళీ ఆ చేయగటానికి తీసుకురావాలండి. ఇంకా అంతే పరిస్థితి. ఏం కావాలని కోరుకుంటున్నాం? ఏం కాదు, మాకు దయచేసి మాకు ఎటువంటి పథకాలు మాకు ఏమొద్దండి, ఒక బిజ్జి వేపిస్తే చాలండి, మా బతుకులు మేము బతుకుతాం. లోకేష్ గారండి, మీరే దయచేసి మాకు బిజ్జి ఇవ్వాల్సిందిగా కూర్చున్నామండి. ఇక్కడ ఇంకా ఉన్నారు, తల్లులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పమ్మా, ఎటువంటి ఇబ్బంది పడుతున్నాను? మాకు ఏం లేదండి, బిర్జి వేస్తే చాలు మాకు నడవడానికి. మాకు ఆరోగ్యం బాగాలేకపోయినా ఏం బాగాలేకపోయినా తీసుకెళ్తాకి రోడ్డు బాగాలేదు, బిర్జీ లేదు, ఏమీ లేదు, పిల్లల చదువుకు లేదు, ఏమీ లేదండి. మాకు బిర్జి కడితే చాలండి. మరి ఎన్నాళ్ళ నుంచి పడుతున్నారు ఇబ్బందులు? మీరు ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు? పుట్టక ముందు కంచి అప్పుడు కంచండి ఇలాగే రావడం పోవడం, ఇలా తీసుకోవడం వెళ్ళడం చేయడం ఉంటున్నారు. కానీ ఇదిగో అమ్మ కడతాం అంటున్నారు, కడతలేదండి. ఈ ఓట్లసనికి వస్తున్నారు, ఇదిగో అమ్మ కట్టేస్తుంది అంటున్నారు. ఓట్లు అయిపోతే ఇంకా మా పని ఇంకా అంతే, మా బాధలు మా అయ్యేనండి. అంతే. ఇప్పుడు మాకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ దయచేసి బ్రిడ్జి కడితే చాలండి మాకు, మా పిల్లల భవిష్యత్తు. వర్షం ఇది ఎక్కువ వస్తే మాత్రం స్కూల్ మానేస్తారు మొత్తం? వర్షం వచ్చినా రాపోయినమ్మ ఇంక ఇలాగే ఉంటుంది కాలువ. అది ఆ ప్రాజెక్ట్ కట్టిన కంచి ఇంక ఇలాగే ఉంటుంది కాలువ. ఇంకప్పుడు కంచి దిగడం కష్టం, చాలా కష్టం ఉంటుంది. పిల్లలు మరి పెద్దవాళ్ళు మీ భర్తలు గట్ట వచ్చి దాటిస్తారా? మీరు ఆడవాళ్ళు ఉంటే పరిస్థితి? ఇంకా ఇంకా అలాగే వెళ్తామండి. ఇదిగో ఆడవాళ్ళమంతా వెళ్ళి మగవాళ్ళు ఉంటే దాటిస్తారు, బాగాలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఇంక అంతే పరిస్థితి మాకి. అలా తిరిగి రావాలంటే ఏ పందిరి మాడ కూడా టుక్కున అయిపోతాం. అంబులెన్స్ రాదు, ఏమీ రాదు, ఆ రోడ్డు బాగోదు. అంతండి. ఇది పుట్టిపోగారి నుంచి కాలువ ఇలాగే ఉంటుందండి. నువ్వు దిగడానికి లేదు, వెళ్ళడానికి లేదండి. ఇదే పోదేశనండి. ఇంకా అందరూ అధికారులు అందరూ బ్రిడ్జి వేస్తే బాగుంటుందండి. రోడ్డు బ్రిడ్జిని
పరిస్థితి. పిల్లలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య ఏదైతే బందమావిడి గ్రామానికి చెందినటువంటి విద్యార్థులందరూ కూడా పడుతున్నటువంటి ఇబ్బందిపై ఆర్టీవీ అయితే ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ చేయడానికి రావడం జరిగింది. ఈ కాలువ ఏదైతే సీతపల్లి వాగు దాటి ఇటుగా ప్రమాదకరంగా ప్రయాణాలు చేస్తున్నటువంటి విద్యార్థుల యొక్క కష్టాలు, ఈ యొక్క బందపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కూడా ఈ వాగు దాటేందుకు ఒక చెట్టును నరికి అడ్డుగా వేసుకున్నారు. అది వర్షం వచ్చి ఆ వరదలు ఎక్కువ వచ్చిన నేపథ్యంలో భూపతిపల్లి ప్రాజెక్ట్ అయితే నీరు ఎక్కువ అయితే అక్కడ నుంచి ఏజెన్సీ ప్రాంతాల్లో ఎప్పుడు వర్షం పడినా సరే ఇక్కడ నుంచి కిందకు వదిలేస్తుంటారు. ఈ నేపథ్యంలో వీళ్ళైతే ఈ మొత్తం 300 మంది జనాభా ఉన్నారు. వాళ్ళంతా కూడా సుమారు 50 మంది పైగా అయితే విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ వాగు పొంగి ప్రవహిస్తే మాత్రం వాళ్ళందరూ కూడా స్కూల్ సెలవులు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనందరూ కూడా చూస్తున్నాం ఈ వాగు దాటించేందుకు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో ఆర్టీవీ అయితే మీ ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం వాళ్ళంతా బ్రిడ్జి నిర్మాణం చేపడితే బాగుంటుందని కూడా కోరుతున్నారు. గతంలో అది నాయకులు వస్తున్నారు, ఎన్నికల సమయంలో వచ్చి బ్రిడ్జి నిర్మాణం చేపడతామని వాగ్దానం ఇచ్చి వెళ్ళిపోతున్నారు. తిరిగి మళ్ళీ కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. కనీసం ఇక్కడ ఇటువైపు కూడా చూడడం లేదంటున్నారు. అంటే ఈ గ్రామం తిరిగి వెళ్ళాలంటే సుమారు 6 కిలోమీటర్లు వెళ్ళాలి. 6 కిలోమీటర్లు కూడా ఆ రోడ్డు కూడా చిన్న మట్టి మార్గం, కనీసం సిమెంట్ రోడ్డు కానీ కనీసం ఎటువంటి మార్గం లేదు. ఎన్నో ఈ యొక్క గిరిజనులకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఎన్నో నిధులు కేటాయిస్తాయి. కానీ ఈ మారుమూల ప్రాంతంలో ఎక్కడ ఉందని వదిలేస్తారనుకుంటే చాలా పొరపాటు ఇది. కానీ ఐటీడీఏ ఆఫీసు సమీపం వెనకాల ఒక 1/2 కిలోమీటర్ వెనకాల ఉన్నటువంటి సీతపల్లి వాగు దాటినంటే ఈ యొక్క బందమావిడి గ్రామంలో ఈ యొక్క వాగు దాటేందుకు పిల్లలు ప్రమాదకరంగా ప్రయాణాలు చేసి ఎంతోమంది ఈ కాలువలో కొట్టుకుపోయారని కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు వారం రోజులు బట్టి కురుస్తున్నటువంటి వర్షాలకైతే వారం రోజులుగా పిల్లలందరూ కూడా స్కూలు సెలవు ప్రకటించినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం వాగు తగ్గుముఖం పట్టితే పీకల వరకు నీరు వస్తున్న నేపథ్యంలో వాళ్ళ తల్లిదండ్రులు అయితే వీళ్ళందరం కూడా దాటించేందుకు ఈరోజు వచ్చి మొత్తం స్కూల్కి వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఏదేమైనా ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి ముఖ్యంగా మాకు ఈ బ్రిడ్జి విద్యార్థుల కోసం అయితే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని, కనీసం తాళ్ల వంతెన లాంటిదైనా కూడా ఏర్పడితే మాకు విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలు తీరతాయని, ఈ యొక్క ఏదైతే నీటితో వెళ్ళి పీకల లోతు నీటిలో భుజాలపైన పిల్లలను దాటించవలసిన అవసరం తప్పుతుందని, దయచేసి మాకు సమస్యను పట్టించుకుంటారని ఐటీడీ అధికారులతో పాటు అలాగే సీఎం చంద్రబాబు, లోకేష్, విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా తమ సమస్యను వెంటనే విని మరి చేపడితే బాగుంటుందని వీళ్ళందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.